రోడ్డు సౌకర్యం కూడా లేని ఒక మారుమూల పల్లెలో పుట్టినవాడు. అంటరాని తనం మామూలే కదా అనుకునే గ్రామీణ జీవనంలో తండ్లాడినవాడు. అదేవిధంగా ఊరు ఎందుకిలా ఉంది, వాడ ఎందుకిలా ఉంది అనే ప్రశ్న మొక్కకు అంటుగట్టిన చైతన్యంతో రగిలినవాడు. చిన్న వయసులోనే ఉద్యమ ఉద్దండులైన పెద్దవాళ్లతో చట్టా పట్టాలేసుకుని తిరిగినవాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వేల మంది పేదలకు వెలివాడలకు వేకువైనవాడు. 40 ఏండ్ల దళిత ఉద్యమ సారథి పి అంజయ్య రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడి గురించి తెలుసుకోవడం అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ దళిత ఉద్యమ చరిత్ర గురించి తెలుసుకున్న వాళ్ళమే అవుతాం. రండి ఆయనతో పలకరిద్దాం, చరిత్ర గురించి తెలుసుకుందాం. మా గ్రామంలోనే ఇబ్బంది పడినది. కానీ నేను 3వ తరగతికి సంబంధించినటువంటిది గ్రామంలో స్కూల్లోని వివక్షతకు గురయ్యాం. మేము ఉన్నత కులాల పిల్లలంతా తిండి పైన కూర్చొని పెడతారు, ఎస్సీ పిల్లలంతా కింద కూర్చోవాలా. మనసులో నాకు వచ్చినటువంటి ఆలోచన, నాకు మనసులో వచ్చినటువంటి అది ఎందుకు ఇట్లా ఉంది అనేటువంటి దీంతో తిరుపతిలో మా మామను అడిగి గాంధీ రోడ్ బాటా షాప్కి వెళ్ళి ఆ రోజుల్లో 1200 రూపాయల షూ, 1200 రూపాయల షూ సాక్స్ వేసుకొని ఆ షూ ఎత్తుకొని బండపాకాలకు పోయి బండపాకాల్లో వేసుకొని అదే అప్పర్ కాస్ట్ ఊర్లో నడి వీధిలో నడిచి వస్తుంటే. నమస్తే అంజయ్ గారు. నమస్కారం సార్. ముఖ్యంగా 1980 అనేది చాలా ఇంపార్టెంట్ దశాబ్దం సార్. 1980కి ముందు 80 తర్వాత అని అనుకుంటే ఎన్నో సంఘటనలు, ముఖ్యంగా దళిత ఉద్యమ చరిత్రలో ఉన్నటువంటి సంఘటనలు బహుశా ఏ ఉద్యమంలోనూ ఉండవు. అలాంటి సమయంలోనే మీ బాల్యం కొనసాగింది. ముఖ్యంగా ఊరికి వాడకు ఉండే అంతరాల మధ్యలో మీ బాల్యం ఎలా సాగింది, అప్పుడు జరిగినటువంటి ఇంపార్టెంట్ కానీ బాధాకరమైన సంఘటనలు కానీ చేదు సంఘటనలు ఏమేమి ఉన్నాయి మీకు గుర్తుకొచ్చిన కొంచెం చెప్పండి సార్. నేను పాకాల మండలం బండపాకాల గ్రామం అనేటువంటి ఒక దళిత గ్రామంలో అబ్బోడయ్య సిద్ధమ్మ అనేటువంటి ఇలిటరేట్స్, అంటే చదువు సంధులు లేనటువంటి తల్లిదండ్రులకు పుట్టాను. నా చదువంతా కూడా ఒక 3వ తరగతి వరకు గ్రామ స్థాయిలో జరిగింది. బండపాకాల గ్రామంలోనే ప్రభుత్వ పాఠశాల జరిగింది. ఆ తర్వాత 3 నుంచి 10th క్లాస్ వరకు పాకాల మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో నేను చదువుకోవడం జరిగింది. అయితే నిజంగా మేము ఆ చిన్న వయసులోనే మేము ఈ వివక్షత అనేటువంటిది, అంటరానితనం అనేటిది, అంతరాలు అనేటువంటిది, ఇవన్నీ కూడా మేము చిన్ననాటి నుంచి చూసాం. మా గ్రామానికి సంబంధించినటువంటి రెడ్డి గారు కూలీలకు పిలవడానికి వస్తాడు. ఆయన మనిషి చదువుకోండడు ఆ రెడ్డి గారు. కానీ ఏమీ ఆయన మాసిపోయిన గడ్డంతో పాత సొక్కాయి, పాత బనీను, పాత పంచితోనే వస్తాడు మా గ్రామానికి. అంటే మా గ్రామంలో మనుషులు ఎట్లా ఉంటారో అదే మా గ్రామానికి సంబంధించినటువంటి ఉన్నత కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా అట్లే ఉంటారు. కానీ వాళ్ళు మా గ్రామానికి కూలీల కోసం, అంటే వాళ్ళ పొలాల్లో పని చేయడానికి, ఇంటి దగ్గర పని చేయడానికి మా గ్రామంకి వచ్చి స్త్రీల కోసం, పురుషుల కోసం పని చేసుకోవడానికి, కూలీలు వెళ్ళడానికి వచ్చినప్పుడు నేను గమనించాను చిన్న వయసులోనే, అతి చిన్న వయసులోనే. కానీ ఇప్పుడు ఆర్థికంగా బాగున్నప్పటికీ శుచి శుభ్రత విషయంలో వాళ్ళు కూడా పెద్దగా అదే నేను చెప్తున్నాను కదా, ఏ మాత్రం శుచి శుభ్రతలో కూడా వాళ్ళు కూడా పెద్దగా ఉన్నారు. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంటారు ఏంటంటే, వాళ్ళు వస్తేనే మా గ్రామంలో లేచి నిలబడాలి. ఇంటి దగ్గర తిండి పైన కూర్చోన్నా కుర్చీలో తన తిండి పైన, తన రచ్చ పైన, తనకు ఇంటి ముందు, తన గుమ్మం ముందు కూర్చోంటే అతను వస్తానే తెలియనటువంటి దాంతో, ఒక తెలియనటువంటి దీంతోనే లేచి నిలబడానా, నమస్తేనో సించామన్నా అని అంటారు. అన్నాని ఎంత గౌరవంగా పిలిచేనాడు. ఎందుకు లేస్తున్నారు ఏమనేది మాత్రం ఆ వయసులో తెలిసేది కాదు. ఆ తర్వాత స్లోగా మనకు తెలిసింది ఏంటంటే ఉన్నత కులాలకి దళితులకు ఉన్నటువంటి తారతమ్యాలు, తేడాలు, వాళ్ళు ఉన్నత వాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు అనేవి తెలుసుకున్న దాన్ని బట్టి మేము పోతా ఉన్నాం. మేము లేసేవాళ్ళే. ఓకే సార్, మీ పెద్దలకి అది అలవాటు. మీరు బాల్యం నుంచి చిన్న చిన్నగా ఒక ప్రశ్నించే గుణం ఆటోమేటిక్ మీకు తెలియకనే వస్తా. అవును.
ఈ రైతులు అంటే అగ్రవర్ణస్తులు వాళ్ళు మీ వాడలకు వచ్చినప్పుడు ఇంకో చోటుకు వచ్చినప్పుడు మీరు చెప్పులు ఎత్తుకొని కూడా నడిచిన సందర్భాలు చాలా చూసుకుంటారు. మేమే జరిగింది అది మా ఊర్లో, మా ఊర్లోనే జరిగింది. మా ఊర్లోనే గ్రామంలో చెప్పులు వేసుకొని పోవడానికి వీల్లేదు. మా గ్రామంలోనే ఇబ్బంది పడినది. కానీ నేను 3వ తరగతికి సంబంధించినటువంటిది గ్రామంలో స్కూల్లోని వివక్షతకు గురయ్యాం మేము. ఉన్నత కులాల పిల్లలంతా తిండి పైన కూర్చొని పెడతారు, ఎస్సీ పిల్లలంతా కింద కూర్చోవాలా. ఇది సిస్టమ్. ఉప్మా చేస్తారు, ఆ రోజులు ఉప్మా పెట్టేవాళ్ళు. ఆ ఉప్మాని వీళ్ళు తాకడానికి లేదు, తినడానికి లేదు, నీళ్లు తేవడానికి లేదు, గ్లాస్ ముట్టుకోవడం ఏమీ లేదు. వాడు ముద్దలు చేసి పెడితే ఆ ముద్దలు తినాల్సిందే తప్ప వీడికి ఏమాత్రం అందులో భాగస్వామ్యం. విద్యార్థిగా సాటి విద్యార్థులకు సేవ చేసేటువంటి వాళ్ళు, లేదు కలిసి ప్రయాణం చేసే క్రమంలో, కలిసి కూర్చునేటువంటి క్రమంలో, కలిసి చదువుకునేటువంటి క్రమంలో వీడు ఏమాత్రం వాడికి దానికి భాగస్వామ్యం ఉండడం. వీడి దూరంగానే ఉండాలా, దూరంగానే అందుకోవాలా, దూరంగానే ఉప్మా పిల్లలతో వీళ్ళు కలిసి కూర్చొని తినాలి. ఇది సిస్టమ్. ఆ సిస్టమ్ కూడా చూసాం మేము. ఆ తర్వాత నేను పాకాలు చదివాను, పాకాల్లో చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను 10th క్లాస్ అవుతానే ఇవన్నీ చూసి ఇప్పుడు చెప్పులు వేసుకొని పోవాలి మీరు అన్నారు కదా. నేను తిరుపతికి 10th క్లాస్ అయిపోతాను, తిరుపతికి వచ్చాను. మా మామ మా అక్క దగ్గర చేరాను. ఆ తిరుపతికి వచ్చి పోయినప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏమి ఆలోచన అంటే షూ కొని ఆ ఊర్లో నడిచి తిరగాల. మా గ్రామానికి సంబంధించి బండపాకాల గ్రామంలో ఆ షూ వేసుకొని, అంటే షూ కొనే స్తోమత లేనప్పటికి కూడా, ఒక మంచి బట్టలు వేసుకో స్తోమత లేనప్పటికి కూడా మనసులో నాకు ఏర్పడినటువంటి భావం, మనసులో నాకు వచ్చినటువంటి ఆలోచన, నాకు మనసులో వచ్చినటువంటి అది ఎందుకు ఇట్లా ఉంది అనేటువంటి దీంతో తిరుపతిలో మా మామను అడిగి గాంధీ రోడ్ బాటా షాప్కి వెళ్ళి ఆ రోజుల్లో 1200 రూపాయల షూ, 1200 రూపాయల షూ సాక్స్ వేసుకొని ఆ షూ ఎత్తుకొని బండపాకాలకు పోయి బండపాకాల్లో వేసుకొని అదే అప్పర్ కాస్ట్ ఊర్లో నడి వీధిలో నడిచి వస్తుంటే వాళ్ళు నన్ను ప్రశ్నించలేరు, మాట్లాడలేరు. కింద నుంచి పైదాకా చూస్తున్నారు. ఒరే నా కొడుకీడు షూ వేసుకొని మా వీధిలో వస్తున్నాడు అనేటువంటి ధోరణే కనపడింది కానీ నాకు. కానీ నేను అప్పటికే ఎందుకో నాకు తెలియనటువంటి ఉద్రేకం, తెలియనటువంటి శక్తి, తెలియనటువంటి ఒక ఆలోచన నా బాడీలో ఉండడం వల్ల, నా మెదడులో ఉండడం వల్ల నేను దాన్ని ప్రూవ్ చేశాను, నడిచాను. అది నాకు ఈ రోజుకి నాకు గుర్తుంది, నాకు ఇప్పటికే గుర్తుంది. మీ చుట్టుపక్కల ఉండేటువంటి మీ యూత్లో, మీ యొక్క వర్గాల్లో ఎవ్వరికీ ధైర్యం అనేది ఉండే ఛాన్సే లేదు. అసలు ఆ ఊహ కూడా రాదు. మీకు ఎట్లా వచ్చిందంట? నాకు రావడానికి కారణం ఏంటంటే బై బర్త్లోనే నేను కొన్ని సంఘటనలు ఆ రోజు చూడడం వల్ల 10th క్లాస్కి వచ్చే ముందుకి నేను అప్పటికే తిరుపతికి రావడం, అట్లా చిత్తూరు వెళ్ళడం. 8th క్లాస్లో మా పక్క గ్రామానికి వెళ్ళి నేను ఉపన్యాసం ఇచ్చాను. ఆశ్చర్యపోతారు మా వాళ్ళు. 8వ తరగతి చదువుతున్నాను. మా గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది, చుట్టుపక్కల ఉన్నటువంటి కొంతమంది ఒక సంఘం, రే దళితులు హరిజనులు అనేవాళ్ళు. అప్పుడు మన హరిజనులంతా ఒకటి అవ్వదని గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళతో కూడా పాత బనీని, చినిపిని బనీని నిక్కరేసుకొని నేను వాళ్ళతో కూడా పోతే అప్పుడు కూడా ఉన్నటువంటి వాళ్ళు అంజయ్య నువ్వు కూడా మాట్లాడనేసినారు. ఆ మాట్లాడే ముందుకి నాకు వచ్చినటువంటి ఉద్రేకంతో లేచి నిలబడి మాట్లాడే ఉపన్యాసం ఇస్తే అందులో తిరుపతి మున్సిపల్ ఉద్యోగిగా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు ఈ మధ్యలో. ఆయన మా గ్రామానికి సంబంధించినటువంటి ఆయన. అప్పుడు ఉద్యోగం సద్యోగం లేదు. ఆయన అన్నాడు, ఆయన నాకు మామ వరుస అవుతాడు, బామారిది ఎంత అద్భుతంగా మాట్లాడినావు నువ్వు అన్నాడు. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. అంటే ఒక 8వ తరగతి అంటే నా వయసు ఎంత అప్పుడు? ఒక 13 ఏళ్ళు ఉంటుంది అంతే. 13 ఏళ్ళకే నేను గ్రామాల్లో ఉపన్యాసాలు ఇచ్చినటువంటి సందర్భాల్లోనే, గ్రామాలు తిరిగినటువంటి సందర్భాలు. మీ తల్లిదండ్రులు కానీ లేదు, మా ఇంట్లో లేదు 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 ఎలాంటి రాజకీయ నేపథ్యం కానీ, సామాజిక స్పృహ కానీ, మీ వాళ్ళు కానీ ఆ రోజు మమ్మల్ని నిలబెట్టి కూర్చొని రే లేదా నా కొడక లేదా పెద్ద ఆయన వస్తుంటే ఇంకా కూర్చొని తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ప్రశ్నించడం నేర్చుకునే పెద్ద చిన్న లేదా, చిన్న గెనుము పెద్ద గెనుము తేడా లేదా, ఏరా నువ్వు అన్న వస్తే నువ్వు మాట్లాడతావు, ఎదురు నిలబడతావా అని మమ్మల్ని భయపెట్టినటువంటి సందర్భం, మమ్మల్ని సర్ది చెప్పినటువంటి సంబంధం, మమ్మల్ని ఇంట్లో పిలిచి నా కొడక ఆయన చేస్తే రేపు మనం వాళ్ళ దగ్గర బతకాలరా, వాళ్ళ ఊరికి పోవాలరా, వాళ్ళ సావులు దినాలంతా మనవరా చేసేది, వాళ్ళు అన్నం పెడితే తీసుకోవాలని ఇట్లాంటి మాటలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే మాకు అట్లే మేము మాకున్నటువంటి ఆలోచన మొత్తం కూడా అట్లే నిర్వీర్యం అయిపోతుంది. అయినా ఆ నిర్వీర్యం నుంచి నేను
బయటపడడం అనేది అది యాదృచ్ఛికంగా జరిగిందా, సమాజం పట్ల చూసినట్లు జరిగిందా అనేది నేను ఇంటర్మీడియట్గా వచ్చినాక తెలిసింది నాకు. నాకు ఇంటర్మీడియట్కి వచ్చినాక తెలిసింది. మీరు ఇప్పుడు చెప్పులు ఎత్తుకొని నడవడం అనేది ఒకటైతే, అదే విధంగా 10th క్లాస్కి వచ్చేటప్పటికి పాకాలు లాంటి బండపాకాల నుంచి పాకాలు లాంటి చిన్న సైజు టౌన్ కాడికి వచ్చినప్పుడు టీ నీళ్లు గిళ్ళు తాగాలంటే కూడా మీకు గ్లాసులు ఇచ్చేవాళ్ళు. అవును. అలాంటివంతా కూడా మీకు ఆ వయసులో ఏమనిపించింది? ఇప్పుడు చిన్న వయసులో మేము తిరిగినటువంటి ఇందాక చెప్పులు వేసుకొని పోదు, ఓటు కూడా అండి మా గ్రామంలో ఓటు వేయాలంటే కూడా వాళ్ళు వచ్చి ఆ రాత్రి వచ్చి మా వాళ్ళ పెద్దలు, అంటే మాకు ఓటు లేకపోయినా మా పెద్దలని ఒక సెంటర్ బండ ఉంది మా ఊరి దగ్గర, మా ఊరి పేరే బండపాకాల, మా ఊరికి బండ ప్రారంభంలోనే ఉంటుంది. వాళ్ళు వచ్చి ఆడ కూర్చుంటే రే ఇంటికి ఒకరిని రమ్మని అంటారు, అందరూ పోయి ఆడ కూర్చుంటారు. రేపు మీరందరూ మేము చెప్పిన గుర్తుకేయాలి. అప్పుడు కాంగ్రెస్ అంటే ఫేమస్ కదా, ఆ కాంగ్రెస్ అంతే అంతే. రే సంగా నీకేం కావాలా, రే గంగా నీకేం కావాలా, రే నువ్వు ఇది తీసుకో, రే నువ్వు సారా తీసుకో, రే నేను సారా ఇప్పుడన్నా క్వార్టర్లో చీప్ ఇస్తారు, ఆ రోజు సారా క్యాన్ వచ్చి ఆడ పెట్టి క్యాన్ ముందు పెట్టుకొని మాట్లాడతారు ఓటేసే పద్ధతి. ఈ సాంప్రదాయం ఎక్కడ ఉండదు. ఒక దళితుల దగ్గర పోయేటప్పుడు సారా క్యాన్తో పోతాడు. ఆ సారాన్ని చూస్తానే వీడు, అరే మా అన్నరా, మా రెడ్డిరా, మా కొండరా, మమ్మల్ని గౌరవించినట్టు ఏమంటారా అంటే అది అక్షర జ్ఞానం లేకపోవడం వల్ల, సమాజం పట్ల బాధ్యత ఒక అవగాహన లేకపోవడం వల్ల, సామాజిక స్పృహ అంతకంటే లేకపోవడం వల్ల అవన్నీ జరిగాయి. చూసాం కూడా మేము, అవన్నీ చూసాం. కానీ మేము ప్రశ్నించలేనటువంటిది, తిరుగుబాటు చేయలేనటువంటి వయసు. ఇవన్నీ కూడా మేము ఎందుకు మళ్ళీ రాను తెలుసుకోగలిగాం. ఇవన్నీ కూడా జ్ఞాపకాలు ఉంటాయి కదా. చిన్నప్పుడు ఎట్ట జరిగింది, 10వ తరగతిలో ఎట్ట జరిగింది, 8th క్లాసులో ఎట్ట జరిగింది, 7th క్లాసులో మమ్మల్ని ఎట్ట చూశారు, చిన్నపిల్లలు చదివేటప్పుడు ఇవన్నీ కూడా మాకు గుర్తు. చూడండి, ఒక స్కూల్ అంటే విద్యను జ్ఞానాన్ని ఒక ఉపాధ్యాయుడు అనేటువంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి. ఆయన ప్రభుత్వ ఉద్యోగి కూడా మమ్మల్ని కిందే కూర్చొని పెడతాడు, ఉన్నత కులాల వల్ల పైనే కూర్చొని పెడతాడు. ఏమిరా వీళ్ళంతా నా స్టూడెంట్స్ కదా, నా విద్యార్థులు కదా, నా బిడ్డలు కదా, వీళ్ళని సమానంగా చూడాలి కదా, సమానంగా విద్యనివ్వాలి కదా, సమాన అవకాశాలు కల్పించాలి కదా, అయ్యోరు ఆలోచించలేదు. ఇది మాకు బాధాకరమైనటువంటి. ఈ రోజుకి నా కళ్ళ ముందు మెదులుతూ ఉంది. పూరి గుడిసి ఉంటుంది స్కూల్ అంటే, పూరి గుడిసి ఒక పెద్ద పూరీలు ఉంటుంది, చుట్టూ తిల్లులు కడతారు. ఎవరి కోసం కడతారు? షెడ్యూల్ కులాల వాళ్ళు కింద కూర్చోవడానికి, ఉన్నత కులాల వాళ్ళు పైన కూర్చో. ఇది వివక్షత అంటారా? దీన్ని వివక్షతే. ఆ వివక్షత ఇదేని గుర్తించడానికి అప్పుడు 1980 ప్రాంతంలో ఈ సిపిఐ కానీ సిపిఎం కానీ లేదు, అప్పుడు అంత లేదు అంత ఉద్యమం జీవితంలో సంఘటన. ఇవన్నీ కూడా నేను కళ్ళతో చూసినటువంటి సంఘటనలు, కళ్ళతో నేను బాధపడినటువంటి సంఘటనలు, ఆ రోజుల్లోనే ఏడ్చుకున్నటువంటి సంఘటనలు కూడా. అట్లా మీరు భయంకరంగా ఏడ్చినటువంటి గుర్తు ఉండేటువంటి మెయిన్ సంఘటన ఏమన్నా ఐడియా ఉంది సార్? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పాకాల్లో నేను 3వ తరగతి నుంచి చేరాను. 3వ తరగతి నుంచి పాకాల్లో చేరుతానే 3వ తరగతి స్కూల్లో మాకు గవర్నమెంట్ స్కూల్, అది స్కూల్లో క్లాసు 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి అనే క్లాసులు కూర్చోంటాయి. నేను 3వ తరగతి. మా టీచర్ వచ్చి సిద్ధారెడ్డి అయ్యేవారు. పిల్లలందరూ కూర్చో ఉన్నారు. ఒకరోజు పిల్లలు, సార్ వీడి దగ్గర ఏదో వాసన వస్తాం సార్ అని అన్నారు పిల్లలు. ఎవరికి చెప్పారు? సిద్ధారెడ్డి అనేటువంటి అయ్యవారికి చెప్పారు. ఆ సిద్ధారెడ్డి అయ్యవారు వీడి దగ్గర ఏదో వాసన వస్తుందని వాళ్ళు చెప్పే గుందికి నన్ను ఈ స్కూలు రూమ్కి పక్కన ఒక సందు ఉంటుంది, 3 అడుగుల సందు ఉంటుంది, సందులో కూర్చొని పెట్టాడండి నన్ను. ఆ సందులో కూర్చొని పెట్టి నన్ను ఆడ కూర్చొని పెట్టాడు. పిల్లలంతా వింటే ఏమిరంటే వీడి దగ్గర వాసన వస్తాను సార్, ఒకే ఒక మాట, రెండో మాట లేదు. నాకు బాగా గుర్తుంది. ఆ సిద్ధారెడ్డి అయ్యవారు అనేటువంటి ఆయన సామిరెడ్డిపల్లి, మా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆయన నాకు బాగా తెలుసు. నన్ను కూడా బాగా, ఎందుకు బాగా తెలుసు అంటే ఇందాక చెప్తున్నాను కదా, కూర్చొని పెట్టాడు. నేను కూర్చోవడానికి షెడ్ వేసుకుంటే మావంతా కూడా పాత బట్టలు, పాత చెడ్డులు, ఇక్కడ వెనక పిర్రల దగ్గర బాగా చినిగిపోయి ఉంటుంది చెడ్డీలు మాకు. వాటిని మా తల్లిదండ్రులు కుడతారు. ఎట్లా కుడతారు అంటే మాస్కులు వేసి కుడతారు. ఆ కూర్చునేట్టు వాళ్ళకి తెలిసిపోతుంది, ఈడు దరిద్రం పట్టినవాడు, ఈడు అంటరానివాడు, ఈడు దళితుడు, ఈడు మానవుడు, ఈడు అంటరానివాడు, వాళ్ళకి అర్థమవుతుంది.
మా డ్రెస్ కోడ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంక తలకు నూనె ఉండదు, అందంగా ఫేస్ ఉండదు, సోప్ ఉండదు ఆ రోజు కొనుక్కొని మేము ముఖం కట్టుకోవడానికి, అందమైన ఫేస్ ఉండదు, అందంగా దూకోవడానికి దువ్వెన ఉండదు ఇంట్లో. దళితుల దగ్గర దువ్వెన కానీ నూనె కావాలన్నా మంచి సోప్ కావాలన్నా ఎట్లా కుదురుతా చెప్పండి? 3 పూటలకు ఒక పూట అన్నం దొరికేదే కష్టం. ఈ 3 పూటలు అన్నం పెట్టి సోపులు, చెప్పులు, మంచి క్లాస్ డ్రెస్, బిడ్డ చదువుకుంటున్నాడని చూసే అవకాశాలు ఉన్నాయి? లేదు. కాబట్టి అట్లా వేయడం వల్ల పక్కన కూర్చొని పెట్టి చివరికి నేను ఏం చేశాడు అంటే సిద్ధారెడ్డి ఎవరు రోజు నన్ను కాళ్ళు పట్టించేవాడు. ఆయన దగ్గర ఆయన కుర్చీలో కూర్చుంటాడు, ముందు టేబుల్ ఉంటుంది, ఈ విధంగా నన్ను కింద కూర్చొని పెడతాడు. ఈ కింద కూర్చోంటే ఆయన కాళ్ళు నేను పట్టాలి, వత్తాలి. అది రోజు చేయించుకునేవాడు ఆయన. అప్పుడు నేను ఏడ్చేవాడిని, బాధపడ్డాను. మరి ఇంతమంది స్టూడెంట్స్ ఉండగా నా దగ్గర ఎందుకు ఈ పని చేపిస్తున్నాడని ప్రశ్నించుకున్నా నేను. అబ్బా, నేను ఒక ఇదాన్ని ఏమన్నా చేస్తున్నాడని అట్లా అదే అయిపోయిందా. చివరికి ఏం చేసేవాడంటే ఆయన అన్ని పనులు నా దగ్గరే చేసేవాడు. ఇంటికి చక్కెర కేజీ కావాలంటే పాకాల్లో తీసిపోయి సావిరెడ్డి పిల్లకి నడుచుకొని పోయి ఇచ్చేవాడిని. ఏడుపు రాదండి? ఎంత కఠినాత్ముడైనా, ఎంత నిర్భరమైనటువంటి వ్యక్తి అయినా ఆ నుంచి 3 కిలోమీటర్ల పాకాల మండల కేంద్రం నుంచి సావిరెడ్డి వెళ్ళిపోయి వాళ్ళ భార్య కూడా నాకు ఫేస్ గుర్తుంది, ఈ రోజుకి గుర్తుంది. ఎప్పుడు చిన్నప్పుడు చూశాను ఆమెను, నాకు ఇప్పటికీ ఆమె ఫేస్ గుర్తుంది. ఎందుకు గుర్తుందంటే నేను నిరంతరం వాళ్ళ ఇంటికి కూరగాయలు ఎత్తిపిచ్చేవాడిని, డబ్బులు కొని ఆయన ఇచ్చినా రే ఎత్తిపిచ్చేసారా బాగా. నాకు సైకిల్ లేదు, ఆ బ్యాగులు నా దగ్గర ఇస్తే అవి ఎత్తిపిచ్చేసి మేడం సార్ పంపించినాడని గౌరవంగా ఇచ్చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మేము పడి లేసినవి. అన్ని సంఘటనలు అందరికీ ఉండదు, అన్ని కులాలు అన్ని వర్గాలకు ఉండదు. నువ్వు ఎవరినైనా కదిలిచ్చాడు, గ్రామం నుంచి వచ్చినటువంటి ఒక కార్యకర్త కానీ ఒక లీడర్ కానీ అత్యున్నతమైన ఎదిగినటువంటి వాడు కోట్లు సంపాదించండి, వాడి జీవితం చూడండి, గతాన్ని వాడిని కానీ వెనక్కి కానీ వాడి లైఫ్లో వెనక్కి కానీ చూడగలిగితే అన్నీ కూడా అవమానాలు, అన్నీ కూడా వివక్షత కూడుకున్నట్టు జీవితాలు. ప్రశాంతంగా గౌరవంగా ఆత్మ న్యూనతాభావాన్ని లేకుండా చదువుకొని ఉన్న స్థాయికి ఎదిగినటువంటి చాలా అరుదు కనబడతారు. నేను గ్రామం నుంచి వచ్చినాను కాబట్టి చూశాను కాబట్టి ఇవన్నీ అనుభవించాను. ఆ తర్వాత 10th క్లాస్ వరకు అట్లా అనుభవించి బాధపడ్డాను. అంటే మేము చదువు కూడా సరిగా మాకు చెప్పరండి. వీడు చదివితే ఎంత, ఫెయిల్ అయితే పెదకపోతే అంత, వీడు పాస్ అయితే ఫెయిల్ అయితే అనేటువంటి భావన ఆ రోజు ఉపాధ్యాయులు ఉండాలి. ఎందుకంటే ఆ రోజు టీచర్స్ అంతా ఉన్నత కులాలకు సంబంధించినటువంటి వాళ్ళే. రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు ఆ రోజు. మీరు ఎవరినైనా తీసుకోండి, ఒక 10 మంది టీచర్స్ ఉంటే 8 మంది ఉన్నత కులాల్లో ఉంటారు. ఎందుకు నేను ఆ మాట ఎప్పుడు రిజర్వేషన్ 19 నేను లేదు రిజర్వేషన్ రాజ్యాంగంలో మనం బాబాసాహెబ్ డాక్టర్ గారు పొందుపరిచాడు, కానీ అమలు చేయలేదు. మీరు ఆ ప్రశ్న వేశారు కాబట్టి నేను చెప్తున్నాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరం రాజ్యాంగం 1950 నుంచి మనం అమల్లోకి తెచ్చుకున్నాం. ఆ రాజ్యాంగం వచ్చిన 50 ఏళ్ళ నుంచి ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే 75 ఏళ్ళు అయింది. 75 ఏళ్ల కాలంలో రిజర్వేషన్ భారత రాజ్యాంగంలో ఎస్సీలకు 15%, ఎస్టీలకి 7% అంటే 22% ఇచ్చారు. కానీ షెడ్యూల్ కులాల వారికి ఇప్పటి వరకు రిజర్వేషన్ భారతదేశంలో అమలైంది ఎంతంటే కేవలం 8% మాత్రమే. షెడ్యూల్ తెగల వారికి ఆది జాతీయులు అంటారే, ఆదివాసీలు అంటారే, వాళ్ళకి ఇప్పటి వరకు 7% కానీ అమలైంది 4%. ఈ 3% ఇంప్లిమెంట్ అయితే కొన్ని వేల మంది కుటుంబాలు ఆత్మగౌరవంతో బ్రతికేది. అదేవిధంగా ఎస్సీలో 8 నుంచి 15 తీసుకుంటే 7% కానీ ఇంప్లిమెంట్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి లక్షల మందిలో ఇంకొంత లక్షల మంది ఆడేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, తల్లిదండ్రులకు అన్నం పెట్టేవాళ్ళు, ఆత్మగౌరవంతో బ్రతికేటం అన్ని అవకాశాలు లేవు చెప్పుకోవడానికి మాకు. ఎందుకంటే మేము ఉద్యమాల్లో ఉన్నాం కాబట్టి, సామాజిక ఉద్యమాల్లో ఉన్నాం కాబట్టి, రాజకీయ ఉద్యమాల్లో ఉన్నాం కాబట్టి, ఇవన్నీ మేము తెలుసుకోగలిగాం కాబట్టి ఇది ఎంతవరకు అందుతా చెప్పండి. రిజర్వేషన్ ఫుల్ఫిల్ కాలేదు ఇప్పటి వరకు భారతదేశంలో అంటే ఎంతమంది తెలుసు చెప్పండి. ఇది ఓకే. ఇప్పుడు మనం మళ్ళా చాలా మందికి అవును బాల్యం కాడ ఈ సంఘటనలు అంతా పడ్డారు, అవమానాలు పడ్డారు, చేతి సంఘటనలు మీకు మీ సాటి వాళ్ళకి అందరికీ వచ్చింది. బట్ దీనికి పరిష్కారం కావాలంటే ఎట్లా? ఒక సంఘటన అయితే బాగుంటుందా? నేను ఇండివిజువల్గా ఏం చేయగలను? అసలు ఈ స్పృహ రావడానికి ఏమన్నా కారణం ఏంటి? సార్ నేను ఇవన్నీ చూశాను కదా, మళ్ళీ నేను తిరుపతికి వచ్చేసాను 10th అవుతానే. అక్కడ గ్రామంలో మాకు కుదరలేదు, అవకాశం లేదు. మా అక్క మా మామ సిద్ధమ్మకు నేను తల్లిదండ్రులకు పుట్టినా మేము 8 మందిని సాకే పరిస్థితి మా తల్లిదండ్రులకు లేకపోయింది. అప్పుడు ఏమైందంటే మా అక్క మా మామ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్కావెంజర్స్గా పనిచేసి
కొండపైన 1977 నుంచి 80 వరకు పనిచేసి 80లో తిరుపతికి దిగారు. పెద్దమాలపల్లి అనేటువంటి తిరుపతిలో ఉంది పెద్దమాలపల్లి అనేవాళ్ళు ఆ రోజు. ఇప్పుడు దాన్ని కొంచెం లేటెస్ట్గా ఎస్టీవీ నగర్ అని అంటారు. కానీ ఈ రోజుటికి మీరు ఓటర్ లిస్టు చూసినా బూతుల లిస్టు చూసినా పెద్దమాలపల్లి అని ఉంటారు. దానిపైన కూడా నేను అబ్జెక్షన్ చేశాను. మీరు వెరిఫై చేసుకోండి. నేను ఈరోజు ఇప్పుడు చట్టం ఏం చెప్తాదంటే హరిజన్ అనే పదం నిషేధించిందని చెప్తాం. ఏం సార్, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి హరిజన్ అనే పదం నిషేధించినప్పుడు దాన్ని ఇంక వాడకూడదు, వాడుకలో పెట్టకూడదు, దీన్ని రికార్డులో ఉండకూడదు అనేది ఒక మినిమం నా జ్ఞానం ఉండద్దా సార్? మీరు పోయి చూడండి, బూత్ వస్తే ఎస్టీవీ నగర్ పెద్దమాలపల్లి 2వ వార్డుకి 3వ వార్డుకి ఫలానా వాళ్ళు ఉంటుంది. ఏం చేయాలి? అవమానపడాల్సిందేనా? అట్లా నేను ఎస్టీవీ నగర్లో చేరాను. ఆ ఎస్టీవీ నగర్లో మా అక్క మా మామ చిన్న గుడిసె 30 రూపాయలు రెంట్ ఇల్లు, ఆ ఇంట్లో చేరాను. బండపాకాల్లో ఉన్నటువంటి నాలెడ్జ్కి మళ్ళీ ఆ తిరుపతికి వచ్చిన తర్వాత నా జ్ఞానం పెరిగింది. జ్ఞానం పెరిగిన తర్వాత 10th క్లాస్ నాకు అయిపోతానే ఇంటర్మీడియట్ ఇక్కడ సీట్ దొరకకపోతే చంద్రగిరిలో పోయి చదివాను. రోజు తిరుపతి నుంచి ఇక్కడ ట్రైన్ ఎక్కాల వితౌట్ టికెట్, మంగాపురంలో దిగాల, మంగాపురంలో నడిచి చంద్రగిరి కాలేజీకి వెళ్ళాల. ఇట్లా నా జీవితం ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాలు గడిచింది. ఈ 2 సంవత్సరాల్లో నేను తిరుపతిలో బాలాజీ భవనం, యూనివర్సిటీ, తర్వాత కొన్ని ప్లేసుల్లో బహిరంగ సభలు సమావేశాలు జరిగేది. నేను ఇంటర్మీడియట్కి వాడి దగ్గరికి వెళ్ళాను. నేను అడుగుతాను, ఏదో ఒక సంఘటన కానీ బాలాజీ భవన్లలో ఆ రోజు రాజకీయ సభలు జరిగేది, సాంఘిక సభలు జరిగేది, సామాజిక సభలు జరిగేది. అది పెద్ద సెంట్రల్ రైల్వే స్టేషన్ ముందునే. ఆ రైల్వే స్టేషన్ ముందు జరిగినటువంటి సభల్లో నేను స్వచ్ఛందంగా వెళ్ళి కూర్చొని 6 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 10 దాకా కూర్చునేవాడిని. ఆకిలి గీకిలి ఏమి లేదు, ఇల్లు గిల్లు ఏమి లేదు. అట్లాంటి సభలు సమావేశాల్లో నేను స్వచ్ఛందంగా పాల్గొని ఆలోచన పెంచుకోగలిగాను. అట్లా సభలు సమావేశాలు జరిగినప్పుడు మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి ఒక మేధావి కానీ, లేకపోతే ఒక నాయకుడు కానీ, ఒక కార్యకర్త కానీ, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా మిమ్మల్ని బాగా చురుకైన వాడుగా ఉంటాడు, మంచి ఆలోచనపరుడుగా ఉంటాడు, ఇతను ఈ ఉద్యమంలోకి తీసుకొస్తే చాలా ప్రయోజనకంగా ఉంటుందని చెప్పేసి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా సార్? ఇప్పుడు 1986లో కారంచేడు సంఘటన జరిగింది. జూలై 17వ తేదీ. అది జాతీయ స్థాయిలో అంతర్జాతీయంగా దళిత ఉద్యమాన్ని బలోపేతం చేసినటువంటి సంఘటన. అది మళ్ళీ మాట్లాడుతాం. ఒకసారి చెప్పేస్తాను సార్. ఇప్పుడు కారంచేడు సంఘటన ముందు పాదిరికుప్పం సంఘటనలో మీరు చిన్నవాళ్ళు. అవును, చాలా చిన్నవాడిని. చాలా పాదిరికుప్పం సంఘటన జరిగింది నాకు బాగా ఊహ తెలుసు. అట్లయితే తిరుపతిలో ఉండాను కానీ అంత స్పీడ్గా ఉద్యమంలో పాల్గొనేటువంటి స్థామత లేదు. కాదు, గోతాల్లో చుట్టుముట్ట. అది సుండూరులో గోతాల్లో చుట్టారు. ముక్కలు నరికి సుండూరులో 9 మందిని తుంగభద్ర కాలంలో తొక్కేశారు. ఇక్కడేమో కారంచేడులో 6 మందిని దళితుల్ని ఊచకోత గండ్రగొడ్డలతో, ఈటెలతో, బరిసెలతో నరికేసి ఏరులై పారింది. ఇది 3 సంఘటనలు నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి సంఘటన. దానికి సంబంధించి మీకు 87లో జరిగినటువంటిది ప్రధానంగా మన జిల్లాలో 87లో జరిగింది, గుర్తుపెట్టుకోండి సార్. 87లో పుంగునూరు తాలూకు అప్పుడు బండ్లపల్లి అనేటువంటి ఒక దళిత గ్రామం ఉంది. ఆ గ్రామంలో 3 అన్నదమ్ములు 3/4 ఎకరా ప్రభుత్వ భూమిని దున్నుతా ఉన్నారు. ఆ భూమి వీళ్ళు దున్నుతా ఉంటే ఆ భూమి పక్కనే ఉన్నత వర్గాలు, అగ్రకులాలు అంటారే, వాళ్ళ భూమి ఉంది. వాళ్ళు ఏమంటారు, ఈ ప్రభుత్వ భూమిని కలుపుకోవాలని వాళ్ళు, అయ్యా మేము మా తాతల నుంచి ఈ భూమి దున్నుకుంటున్నాము, ఈ భూమిలో మేము కూడా ఈ 3/4 ఎకరాలు మేము 3 అన్నదమ్ములు దున్నుకొని బతుకుతా ఉన్నామని చెప్తే వాళ్ళు సహించలేదు. చివరికి అదే భూమిలో తల్లి సద్ది తీసుకొని వస్తుంది, ఇంటి దగ్గర నుంచి సద్దెత్తుకొని వస్తుంది. ఇప్పుడు సద్దే వాళ్ళు తాగేది. తెల్లవారి నుంచి బండ్లపల్లి గ్రామం నుంచి పొలంలోకి బిడ్డలు పొలంలో ఉండాలని సద్ది తీసుకొని ఆడికి వస్తుంది. అప్పుడు ఆ పక్క గ్రామానికి సంబంధించినటువంటి ఉన్నత వర్గాలు, వాళ్ళ పేర్లు కూడా తెలుసు నాకు, ఉన్నత వర్గాల వాళ్ళు వీళ్ళ 3 నిట్ట నిలవన తల్లి ముందే చంపేస్తారు, నరికేస్తారు, పొలంలోనే చంపేస్తారు. అది 1987లో జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన జరిగేటప్పటికీ అప్పటికి ఆంధ్రప్రదేశ్లో దళిత ఉద్యమం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటు బొజ్జా తారకం గారు, ఇటు కత్తి పద్మారావు గారు, కైలయ్య, పొన్నయ్య, మస్తానయ్య, ఇట్లాంటి చాలామంది ఉన్నారు. అప్పటికే మెచ్యూరిటీ అయ్యి చదువుకొని సమాజాన్ని అర్థం చేసుకొని, రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని, చట్టాలు తెలుసుకొని వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఏం చేసినారంటే బండ్లపల్లి విలేజ్ని సందర్శించారు. బొజ్జా తారకం గారు హైదరాబాద్ నుంచి, అప్పుడు ఆటోలు లేవు,
స్కూటర్ లేవు, సెల్ ఫోన్ లేవు. హైదరాబాద్ నుంచి మదనపల్లి తిరిగి, మదనపల్లి నుంచి పుంగునూరు వచ్చి, పుంగునూరు నుంచి ఆ గ్రామానికి నడిచి వెళ్ళారు. నడిచిపోయారు. నడిచి ప్రజలతో కూడా నడిచి కలిసి ఆ గ్రామానికి వెళ్ళి ఆ బాధితులకు కలిసి తల్లిని, అందులో ఒక తమ్ముడు మిగిలాడు, వాడు ప్రాణాలతో ఒక తమ్ముడు మిగిలాడు. అప్పుడు ఆ గ్రామానికి వెళ్ళి వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇచ్చి, మనము ఈ ఉద్యమాన్ని ఎవరైతే హంతకులు ఉన్నారో వారిని శిక్షలు వేయించాలని చలో తిరుపతి ఇచ్చారు. చలో తిరుపతి కార్యక్రమం ఇచ్చారు. అప్పుడు కూడా నా 87 అంటే నేను చాలా చిన్నవాడిని. చలో తిరుపతి ఇస్తే ఆ కార్యక్రమంలో నేను చాలా ఉద్రేకంగా, చాలా ఉన్నతంగా ఎగిరి దూకే, ఒక సింహంలాగా, ఒక పులిలాగా నేను ఆ ఉద్యమంలోకి దూకాను. నాకు బాగా గుర్తుంది. చలో కార్యక్రమం కోనేటి కట్ట దగ్గర పెట్టారు. ఆ కోనేటి కట్ట దగ్గర పెట్టినప్పుడు తమిళనాడు నుంచి దళిత కల్చరల్ ఫ్రంట్ అధ్యక్షుడు ఏలుమలై, ఆయన ఎంపీ అయినాడు, కేంద్ర మంత్రి అయినాడు. ఒకటి కర్ణాటక నుంచి దళిత సంఘర్షణ సమితి చీఫ్ వచ్చి వెంకటస్వామి, మునస్వామి అని ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. తర్వాత బొజ్జా తారకం గారు హైదరాబాద్ నుంచి వచ్చాడు, కత్తి పద్మారావు వచ్చాడు. ఇట్లా వీళ్ళందరినీ కోనేటికడ చలో కార్యక్రమం వచ్చి చలో తిరుపతి ఇచ్చారు. రాష్ట్రం మొత్తం పైన వేలాది మంది అక్కడికి వచ్చారు. నేను ఆ ఉద్యమంలో కూర్చోండాను. ఆ ఉద్యమంలో కూర్చోనంటే ఈ మధ్యలో వస్తూ ఉంటారు నాయకులు. ఇదో నేను చెప్పాను కదా, తమిళనాడు నుంచి ఒక ఆయన వస్తాడు, కర్ణాటక నుంచి ఒక ఆయన వస్తాడు, హైదరాబాద్ నుంచి ఒక ఆయన వస్తాడు, వైజాగ్ నుంచి ఇట్లా వచ్చేటప్పుడు వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటాడు. ఆ పరిచయం చేసేట క్రమంలో కత్తి పద్మారావు గారు సభాధ్యక్షుడు. ఆ సభకి నాకు బాగా గుర్తుంది. 1987లో ఆయన ఇప్పుడే ఒక సూర్యుడు దిగాడు, ఆ సూర్యుడు దళితులకు ఆశా కిరణం, ఆయన ఈవేళ రాజ్యాంగాన్ని వడపోసినటువంటి వ్యక్తి, ఒక సిద్ధాంతాన్ని అధ్యయనం చేసినటువంటి వ్యక్తి, అంబేద్కర్ బాటలో ప్రయాణం చేస్తున్నటువంటి అదిగో మన బొజ్జా తారకం గారు ఇప్పుడే మన సభలోకి వస్తున్నాడని చెప్పాడు. చెప్పే ముందుకు నేను అట్లా ఆశ్చర్యంగా లేచాను. లేచి ఎవర్రా ఇంత చెప్తున్నాడు ఎందుకని చూస్తే బొజ్జా తారకం గారు వైట్ అండ్ వైట్లో టచ్ చేసుకొని సూట్ కేసు ఎత్తుకొని ఒక సినీ హీరోలాగా నడుచుకొని రావడం చూశాను నేను. అట్లే నాకు ఒక అయస్కాంతంలాగా, ఒక తెలియనటువంటి ఒక శక్తిలాగా ఆవహించేశాను నేను ఆయన. అట్లా ఆవహించేటప్పుడు బొజ్జా తారకం గురించి అట్లా చూసుకుంటూ వస్తే ఆయన వచ్చి చూశాడు. సార్ ఆయన వచ్చి సభలోకి వచ్చి ఉపన్యాసం ఇచ్చాడు. ఆ ఉపన్యాసంతో సభ అట్లే దద్దరిల్లింది. దద్దరిల్లం అంటే చప్పట్లతో కాదు, ఊళ్ళతో కాదు, నవ్వులతో కాదు, కేరింతలు కాదు, ఆలోచనని పెంచింది. ఆ సభ ఆలోచనని అందించింది. ఆయన చెప్పేటువంటి అంశాలు, ఆయన కోట్ చేస్తున్నటువంటి చట్టాల్ని, ఈవేళ బండ్లపల్లెలో 3 అన్నదమ్ముళ్ళు ఎందుకు చంపారు, భూమి అనేటువంటిది దళితులకు రానియకుండా తరతరాలకు ఎట్లా దాన్ని అణచివేత పెట్టారు అనేటువంటి దానిపైన ఆయన ఉపన్యాసం ఇస్తూ ఉంటాయి. యూత్, మేధావులు, ఆనోజుల పనులు అందరూ ఆయన కాలేదు. అంతే సార్, ఫిక్స్ అయిపోయాడు సార్ నాకు బొజ్జా తారకం గారు. ఫిక్స్ అయిపోయాడు అంతే ఆయన. అంటే కత్తి పద్మారావు గారి ఉపన్యాసం కూడా అద్భుతంగా ఉంటుంది. ఆయన చెప్పేటువంటి మాటలు, ఆయన చెప్పేటువంటి ఆలోచన, సంస్కృతం, తెలుగు ఇవన్నీ కూడా వడబోసి మాట్లాడతాడు. కానీ ఆయన చెప్పే విధానంలో తారకం గారు నాకు ఒక సూర్యుడిలాగా కనపడ్డాడు, ఒక ఆశాకిరణం. ఈ దళితుల జీవితాల్లో ఒక వెలుగు నింపేటువంటి ఒక గొప్ప మహోన్నతుడుగా నాకు కనపడ్డాడు. అందుకే నేను ఆయన్ని ఎంచుకున్నాను, ఆయన మార్గాన్ని ఎంచుకున్నాను. బొజ్జా తారకం గారు ఆయనే ఈరోజు మనకు ఆదర్శం, ఒక స్ఫూర్తి. ఆయన అడుగుజాడల్లో నడవాలి, ఆయనతో కలిసి ప్రయాణం చేయాలి, ఆయనతో కూర్చోవాలి, ఆయన మాటలు వినాలి అనే రాష్ట్రంలో బొజ్జా తారకం గారు ఏ ఊరికి వస్తాడని నాకు తెలిస్తే ఆ ఊరికి ట్రైన్కి వెళ్ళిపోతాయి వితౌట్ టికెట్తో. తర్వాత అదే బొజ్జా తారకం గారితో ఈ చిత్తూరు జిల్లాలో చాలా కార్యక్రమాలు చేశారని విన్నాను. ఆయన ద్వారా మీరు ఎలాంటి సంఘటనలను ఎదుర్కొన్నారు, ఎలాంటి విజయాలు సాధించారు? సార్ బొజ్జా తారకం గారు నేను గుర్తించాను, ఆయన మేధస్సును గుర్తించాను, ఆయన ఆలోచన విధానం గుర్తించాను. ఆయన ఎవరో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొజ్జావారిపేటలో ఒక బొజ్జ అప్పలస్వామి మా ఊళ్ళో అమ్మేటువంటి ఆయన పుట్టాడు. నేనేమో పాకాల మండలం బండపాకాల అనేటువంటి మారుమూల గ్రామం. ఆ గ్రామానికి ఈ గ్రామానికి దాదాపు ఒక 1700-1800 కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్స్. ఆయన బ్రతుకు తెరువు కోసం హైకోర్టు న్యాయవాదిగా హైదరాబాద్ వెళ్ళాడు. నేనేమో బ్రతుకు లేక గ్రామంలో బ్రతకలేక తిరుపతి పట్టణం అక్క మామ దాపు చేరడానికి నేను వచ్చాను. ఆయన ఉపన్యాసం నన్ను కదిలించింది. కుటుంబాన్ని వదిలేశాము, అన్నీ వదిలేసి చివరికి నా ఉద్యమం,
ఆయన ఇచ్చేటువంటి పిలుపులతో నేను వేల మందితో తిరుపతి నుంచి ట్రైన్లలో వేల మందిని తీసుకుపోతే ఆయన చాలా రోజులకు నన్ను గుర్తించాడు. ఆయన చాలామంది గుర్తించే వాళ్ళు ఉంటారు, గౌరవించే వాళ్ళు ఉంటారు, కానీ ఆయన గుర్తించాలా, కార్యకర్తను గుర్తించాలి. ఎస్, సమాజానికి ఉపయోగపడే కార్యకర్త, ఇతన్ని మనం తయారు చేయాలి, జ్ఞానాన్ని పెంచాలి, ఉద్యమాన్ని పెంచాలి, ప్రజల గురించి చెప్పాలి, పుస్తకాల గురించి చెప్పాలి, సాహిత్యం గురించి చెప్పాలని చెప్పేది చాలా అరుదవుతుంది. అట్లా చూసేటువంటి క్రమంలో నన్ను చూసి అంజయ్య అనేటువంటి ఆయన్ని, ఒక కుర్రవాడిని, చాలా కుర్రవాడిని, నేను 17-18 సంవత్సరాలు ఉంటుంది, నన్ను ఉద్యమ క్రమంలో ఆయన నన్ను గుర్తించి నన్ను ఎప్పుడైతే నన్ను గౌగిలించుకున్నాడో, దగ్గర చేర్చుకున్నాడో, నాకు అమితమైన ప్రేమ ఆయన పైన పెరిగిపోయింది. నేను కూడా సార్, నేను ఈరోజు చెప్తున్నాను, కార్యకర్తలు ఎంతోమంది ఉద్యమాల్లోకి వస్తుంటారు, పోతూ ఉంటారు. ఆ టైంకి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది కొంత రోజులు ఉండిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇంకొంచెం రోజులు ఉండిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది నేను కూడా లీడర్ కావాలనుకునే ఉంటారు. కానీ ఆయన ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక కార్యకర్తగా నన్ను ఆయన రూపొందించాడు. వాస్తవం చెప్పాలంటే మా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు అంతే, ఒక ముద్ద, ఆ ముద్దకు ప్రాణం పోశారు అంతే వాళ్ళ తల్లిదండ్రులు. కానీ సమాజ ఉద్యమాలు, సమాజం యొక్క బాధ్యతలను, సమాజంలో గౌరవంగా బ్రతకడం, ఇతరులను, ప్రజల్ని ఎట్లా ప్రేమించాలా, ప్రజలతో ఎట్లా మమేకం అవ్వాలా, ప్రజలతో ఎట్లా మాట్లాడాలా, ప్రజల దగ్గర పోయేటప్పుడు నీ డ్రెస్ కోడ్ ఎట్లా ఉండాలా, నీ ఆహార అలవాట్లు ఎట్లా ఉండాలా, నీ పద్ధతులు ఎట్లా ఉండాలా, నీకు ఎట్లాంటి తప్పుడు అలవాట్లు ఉండాలా లేదా, ఇవన్నీ నేను ఆయన గురించి నేర్చుకున్నాను. అందుకే అట్లాంటి ఒక వ్యక్తి చూడండి, అట్లా కొన్ని వందల మంది ఆయనకి ఈరోజు ఫాలోవర్స్ ఉన్నారు, రాష్ట్రం మొత్తం పాటు తెలంగాణ కానీ. ఈ రోజు కూడా కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్నారు. ఆయన స్ఫూర్తి పొందినటువంటి వాళ్ళు ఈ రోజుకు WMA చేసి, MAలు చేసి, PhDలు చేసి పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాంటి బొజ్జా తారకం చివరికి చిత్తూరు జిల్లాలో అంజయ్యకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. ఉద్యమ చరిత్రలో ఆయనకి నేను ఒక ప్రథమ శిష్యుడిని అయిపోయాను, ఒక ప్రథమ కార్యకర్తను అయిపోయాను, ప్రథమంగా నన్ను అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తిగా నేను పేరు ప్రఖ్యాతి. అందుకే చిత్తూరు జిల్లాకి ఆయన, నేను భూమి సమస్య పైన పిలిచిన, అత్యాచార సంఘటనలు జరిగినప్పుడు పిలిచిన, అంటరానితనానికి వ్యతిరేకంగా సభలు సమావేశాలు జరిగిన, రాజకీయ శిక్షణ తరగతులు తిరుపతిలో పెట్టడానికి పిలిచిన, ఆయన ఏనాడు కూడా నా మాట కాదనేవాడు కాదు. అంజయ్య కాకితో కబెరమితే బొజ్జా తారకం గారు హైదరాబాద్ నుంచి తిరుపతి కావచ్చు, సౌడేపల్లి కావచ్చు, పుంగనూరు కావచ్చు, మదనపల్లి కావచ్చు, పాకాలు కావచ్చు, ప్రతి ప్రాంతం సార్ చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో చెప్తున్న 66 మండలాలు ఉన్నాయి. 66 మండలంలో తన పాదాన్ని మోపి ఉపన్యాసాలు ఇచ్చి వందల మందికి, వేల మందికి ఒక చైతన్యపూరితమైనటువంటి ఉపన్యాసం ఇచ్చినటువంటి వ్యక్తి అంటే బొజ్జా తారకం గారు. ఇప్పుడు ఆయన ద్వారా ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కొన్ని ఉద్యమాలు చేశారు, ముఖ్యంగా ఇళ్ల నిర్మాణాలు, కాలనీ నిర్మాణాలు కూడా చేశారు. అలాంటప్పుడు మీరు ఏ సమస్యలు ఎదుర్కోలేదా? చిత్తూరు జిల్లాలో ఆయన స్ఫూర్తితో దాదాపు భూ సంస్కరణ కార్యాచరణ ఉద్యమం, అడిషనల్గా కొన్ని ప్రజా సంఘాలు ఏర్పాటు చేస్తాం. ఆ ప్రజా సంఘాల భాగంగా భూ సంస్కరణ కార్యాచరణ ఏర్పాటు చేశాము. ఆ ప్రజా సంఘాల కార్యక్రమానికి ఆయనే వచ్చి మొట్టమొదటిసారి ప్రారంభిస్తాడు సభని. 12,500 ఎకరాలు పంచాం చిత్తూరు జిల్లాలో. 990 బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలు, ఆయన జన్మించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి 40-45 ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శత జయంతి ఉత్సవాల కమిటీ పెట్టి, ఆ కమిటీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లాలో దాదాపు 2,000 పాదయాత్రలు, 2,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసాం. పల్లికి వెళ్ళాం. ఇన్ని గ్రామాల్లో అంటరానితనం ఈ రోజుకి కొనసాగుతుంది. ఇది 1990లో. ఈ రోజుకి ఓట్లేనటువంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయి, చెప్పులు వేసుకొని పోయినటువంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయి, సైకిళ్ళు దొక్కనేటువంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయి, రచ్చపైన కూర్చునేటువంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయి, పాఠశాలలకు రానేటువంటి గ్రామాలు ఉన్నాయి, హోటల్లో అందరితో సమానంగా టిఫిన్ పెట్టినటువంటి గ్రామాలు ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా 2,000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం వల్ల అనేక అనుభవాలు వచ్చినాయి సార్. ఈ అనుభవాలు ఇంకా మాకు ఉద్యమానికి బలోపేతాన్ని ఇచ్చింది. మమ్మల్ని కూడా నువ్వు ఏ ప్రజల పక్షాన్ని నిలబడాలా, ఈవేళ వివక్షత గురవుతూ, అంటరానితనానికి గురవుతూ, సమాజంలో అన్ని రంగాల్లో ముందుకెళ్లకుండా ఈనాటికి అనేక రకాలుగా అవమానాలకు గురవుతున్నటువంటి దళిత, ఆదివాసీ, బలహీన వర్గాల ప్రజల పక్షాన్ని నిలబడాలనా, లేదంటే ఈ దేశంలో ఈ ప్రజల్ని హింసిస్తూ, చిత్రహింసలు చేస్తూ, దాడులు చేస్తూ, అత్యాచారం చేస్తూ, భూమి, ఉద్యోగాలు, రాజకీయ అధికారం రానియకుండా అవమానం చేసేటువంటి కులాల పక్షాన్ని నిలబడాలని ఒక స్పష్టమైనటువంటి వైఖరి నిర్ణయం మాకు అక్కడ జరిగింది. ఎందుకంటే కళ్ళతో చూసాం కాబట్టి.
కాబట్టి అందుకే ఈ రోజుకి కూడా 37 సంవత్సరాలుగా ఒక గిర్ర గీసుకొని ఆ గిర్ర దాటకుండా కేవలం గిర్ర పరిధిలోనే నా బాధ్యత నేను గుర్తించుకుంటూ ప్రతిరోజు భూమి పంచడంలో కానీ తిరుపతిలో 3 కాలనీలు నిర్మించడం, అంబేద్కర్ యొక్క పేరుతో 2 కాలనీలు వేశాను. అదే బొజ్జా తారక గారు ఎవరైతే నాకు స్ఫూర్తిదాతగా అయ్యాడో, ఎవరైతే నన్ను ఉద్యమంలో చివరి వరకు ఇప్పటి వరకు నన్ను నిలబెట్టగలిగాడో, నన్ను ఒక మంచి గౌరవప్రదమైనటువంటి స్థాయిలో తీసుకెళ్లాడో, ఆ బొజ్జా తారకం పేరు చిత్తూరు జిల్లాకు ఆయన చేసినటువంటి సేవ, ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన ఉపన్యాసాలు ఈ ప్రజలకి ఎంతగా ఉపయోగపడ్డాయో ఆయన పేరు ఈ చిత్తూరు జిల్లాలో ఒక సార్థకత ఉండాలని ఇదే తిరుపతి నగరంలో నడి సెంటర్లో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తిరుపతికి 1,00,000 మంది యాత్రికులు వచ్చేటువంటి రోజుకు వచ్చేటువంటి ఈ ప్రాంతంలో బొజ్జా తారకం అనేటువంటి ఒక కాలనీ నిర్మాణం చేశాను. దానికి చాలా ఆటంకాలు 9 సార్లు తోసేశారు ఆ కాలనీని. 9 సార్లు తోశారు ఆ కాలనీని. 9 సార్లు అధికారుల దగ్గరికి వెళ్ళాను. 9 సార్లు ఆ కాలనీ గురించి చెప్పాను, ఆ బాధితుల గురించి చెప్పాను. ఇన్ని అవమానాలు, ఇన్ని ఇబ్బందులు, చిత్తూరుకి తిరుపతికి తిరిగి ఆర్డీఓ ఆఫీస్కు ధర్నాలు, అర్జీలు ఇచ్చేయడం, బ్యానర్లు కట్టుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల చివరికి ఏమైందంటే ఈరోజు తిరుపతి నగరంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బొజ్జా తారకం కాలనీ నిర్మించడం గొప్పతనం కాదు, దాన్ని నిలబెట్టడం గొప్పతనం కాదు. ఎవరు పేరైతే నేను పెట్టానో బొజ్జా తారకం అనేటువంటిది, ఆ బొజ్జా తారకం గారు స్వయంగా కాలనీ సందర్శించాడు. ఇది దీనికి ఒక గురువుకు ఒక శిష్యుడికి ఉన్నటువంటి ఒక ఈ బంధం ఏదైతే ఉందో దానికి మించి అదే సార్ కోర్టులో ఇస్తే ఒక గురువు తన అంజయ్ అనేటువంటి ఒక కార్యకర్త నా కోసం ఇంత మంచి పని చేశాడు అనేటువంటిది ఆయన స్వయంగా కాలని చూసి, అంజయ్య అటు చూస్తే పద్మావతి అమ్మవారి గోపురం కనపడతా ఉంది బాబా, ఇటు చూస్తే గోవిందరాజు స్వామి గోపురం కనపడుతుంది, ఇంత సెంటర్లో నీకు ఎట్లా సాధ్యం ఉంది అని ఒక ప్రశ్న నాకు వేసాడండి అతను. ఆయన నన్ను గుర్తించినటువంటి వ్యక్తి, నీకు ఎట్లా సాధ్యమైంది ఇంత సెంటర్లో? ఆయన చూస్తే బిల్డింగ్లో పెద్ద బిల్డింగ్లో ఇక్కడ బొజ్జా తారకాల బోర్డు, బొజ్జా తారకాలకు సంబంధించినటువంటి గుడిసెలు, ఎట్లా నీకు సాధ్యమైందని ఒక ప్రశ్న వేస్తే నేను తన్మయించిందాను. అడే నన్ను ఎంత ఉన్నతంగా ఆయన ఆలోచించాడు, ఎట్లా సాధ్యమైందని ఒక ప్రశ్న నా ముందు పెట్టాడని నేను చాలా సంతోషపడ్డాను. అట్లా తిరుపతి నగరానికి అనేక సభలు ప్రతి యూనివర్సిటీలో ఆయన అడుగుపెట్టాడు, ప్రతి మండలంలో అడుగుపెట్టాడు, ప్రతి కార్యకర్తను కలిశాడు. ఆ క్రమంలో ఆ కాలనీ సందర్శించడం నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటనగా నేను చెప్పుకుంటాను.